ముగ్గురు ఏకమై ఉన్నారని ఒక్క పదం చూపించు. ముగ్గురు ఒక్క పదం, వన్ బైబిల్, వన్ రెఫరెన్స్. ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కటై ఉన్నారు అని చూపించమనండి. ప్రసన్న బాబు గారి మాటలు వింటుంటే ఆయనకి నిద్ర పట్టట్లేదేమో అనే సందేహం కలుగుతుంది. దైవ త్రిత్వాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఫలితంగా ఆయన ముగ్గురు దేవుళ్ళు అనే కాన్సెప్ట్లో ఉండిపోయాడు. బైబిల్ ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు, దేవుడు ఒక్కడే అని చెప్తుంది. ముగ్గురు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు. ఆయన మరొక కోణంలోకి వెళ్ళిపోయాడు. అందరూ దేవుళ్ళు అనే కోణంలో కూడా వెళ్ళిపోయాడు. అందరూ దేవునితో సమానులు కారు, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతుంది. కనుక ఆ ఒక్కడైనటువంటి దేవుణ్ణే అందరూ చేరుకోవాలి అనేది సర్వసత్యం. ఆ ఒక్క దేవుణ్ణి బైబిల్లో మాకు చూపించండి. దేవుని యొక్క తత్వం ముగ్గురులో ఉంది, ముగ్గురు ఒకటై ఉన్నారు అని బైబిల్లో ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్నాడు. బైబిల్లో ఎక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఏకమై ఉన్నారని వ్రాయబడింది అని ప్రశ్నిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతంలో ఉండిపోయాడు కనుక. ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం నుంచి దేవుడు ఒక్కడనే సిద్ధాంతంలోకి రావాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న దైవత్వం అర్థమవుతుంది, పరిశుద్ధాత్మలో ఉన్న దైవత్వం అర్థమవుతుంది, తండ్రి యొక్క దైవత్వం అర్థమవుతుంది. ఈ మూడిటి యొక్క త్రిత్వ ఏకత్వాలు అర్థమవుతాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని ప్రసన్నబాబు గారు ఆలోచించాలి. ముగ్గురు గురించి బైబిల్లో ఒకటై ఉందని ఎక్కడ వ్రాయబడి ఉంది, బైబిల్ మొత్తంలో నాకు చూపించండి అని అడుగుతున్నారు కదా. ఒకసారి గమనించండి ఏముందో. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అని వ్రాయబడి ఉంది. అంటే ముగ్గురికి ఒకటే నామం ఉంది అని అర్థం. దీనిని మీరు కూడా అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ముగ్గురికి ఒకటే నామం ఉంది అంటే ముగ్గురిని ఒకేలా పిలుస్తున్నారు అంటే ముగ్గురిలో ఏకత్వం ఉంది అని అర్థం. అది నీకు అర్థం కాదు. బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు నమ్మాలి కదా. ముగ్గురికి ఒకే నామం ఉంది, అదే ఏకత్వం. నీకు ఏకత్వం అర్థం కాలేదు కనుక ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతంలో ఉండిపోయావు. ఈ ముగ్గురికి ఏకత్వాన్ని కలిగి ఉన్నారు అన్న సంగతి బైబిల్ ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము అని బైబిల్లో మనకు ధృవీకరిస్తుంది. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అని బైబిల్ ధృవీకరిస్తుంది. ఇది చాలనుకుంటా మీకు.